హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాళ మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసే విధంగా ఆలు 65ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ మనం ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని సాల్ట్ని వేసి ఆలు పీసెస్ని వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో ఆలు పీసెస్ని కట్ చేసుకున్నవి వేసుకొని ఒక 30 నిమిషాల వరకు అలా ఉంచేసి తర్వాత ఈ నీళ్ళని వంపేయండి. చుక్క నీరు లేకుండా వంపేసిన తర్వాత నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ అనేది పైన క్రిస్పీగా ఉండడానికి వాడుతుంటాం. ఈ రెండు కూడా పీసెస్కి పైన కోటింగ్ చేస్తూ ఇలా అటు ఇటు తిప్పేసేయండి. కోటింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే కొంచెం అంత నీళ్ళని చిలకరించుకొని కలిపేసేయండి. తర్వాత పొయ్యి మీద ఒక బాణలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆలు పీసెస్ అనేవి ఇలా నిదానంగా అంచుల వెంట వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల వరకు కదల్చకుండా 2 నిమిషాల తర్వాత ఇలా ఒక స్పూన్తో లేదా ఒక గంటతో నిదానంగా కదపండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచేసి కాల్చుకోవాలి. ఒకసారి చూద్దాము పీసెస్ అనేవి కుక్ అయ్యాయా లేదా అనేది ఇలా ఫోర్క్ పెట్టి మనం గుచ్చి చూస్తే అర్థమవుతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పొయ్యి మీద బాణలు పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని 3 ఎండుమిర్చి, 1 కప్పు ఆనియన్స్ సన్నగా తరుక్కున్నవి మాత్రమే వాడండి. పెద్ద సైజు ఆనియన్ని తీసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువగా కాదు. 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే కలర్ ఉంటుంది, స్పైసీగా కూడా ఉండదంతగా. మనం కలర్ కోసం అది వాడుకోవచ్చు మీ దగ్గర ఉన్నట్లయితే, లేకపోతే కర్రీస్లో వేసేదైనా పర్వాలేదు. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 2 గంటల పెరుగుని వేసుకోండి. అంటే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మనం కొత్తిమీరని వేసుకొని ఇలా తిప్పుతూ కుక్ చేసుకోవాలి ఒక 2-3 నిమిషాల పాటు. తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి ఆలు పీసెస్ అనేవి ఇందులో వేసుకొని ఈ గ్రేవీ అంతా కూడా పట్టే విధంగా ఆలు పీసెస్కి తిప్పుతూ ఉండాలి. ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని ఒకసారి స్పూన్తో తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ కదండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంది. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్గా మనం ఇది రెడీ చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.